ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం. తులారాశి వారికి రేపు బుధవారం మార్చి 11వ తారీఖున మీ యొక్క జన్మ జాతకం గోచార గ్రహస్థితుల కారణంగా రేపు బుధవారం రోజున మీ జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు రేపు బుధవారం రోజున ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. తులారాశి జాతకులకు రాశాధిపతి శుక్రుడు. ముఖ్యంగా రేపు బుధవారం రోజున ఈ యొక్క తులారాశి జాతకులకు పూర్తి విషయాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు మీకు ఆర్థికపరమైన అన్ని విషయాల్లో చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈరోజు మీకు రుణబాధలు పెరుగుతాయి. ఉద్యోగులకు ఉద్యోగంలో స్థాన మార్పులు, అలాగే ఉద్యోగంలో ఇబ్బందులు, కొన్నిసార్లు ఉద్యోగాలు పోయేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి విదేశీ ప్రయత్నాల్లో ఇబ్బందులు, అనవసరమైన సమస్యలు, తగాదాలు, అలాగే చేయని తప్పుకు నిందారోపణలతో పాటుగా ఇంట్లో అకారణంగా కుటుంబంతో గొడవలు, అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, ముఖ్యంగా ప్రేమికుల మధ్య గొడవలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈరోజు ఈ యొక్క రాశి జాతకులకు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా నష్టము, అలాగే మీకు మానసికమైన వేదన అనేది ఎదురవుతుంది. మరియు ఎన్నో రకాల గొడవలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం మీరు మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈరోజు మీరు కొత్త వ్యక్తుల పరిచయాన్ని కానీ, క్రొత్త వ్యక్తులను మీరు నమ్మడం వల్ల కానీ మీకు నష్టాలు వస్తాయి. అలాగే అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు, కుటుంబం వల్ల ఖర్చులు, అలాగే ఇంట్లో విలువైన వస్తువులు పోవడము జరుగుతాయి. మరియు కొన్ని రకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులు కూడా చెడిపోవడం లాంటివి కూడా జరుగుతాయి. దీనితో పాటుగా బంగారం వస్తువులు కానీ, విలువైన డాక్యుమెంట్లు కానీ, లేదంటే మీ యొక్క డబ్బులు కానీ దొంగతనాలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఈరోజు మీకు మీలో ఉండేటటువంటి బాధ్యతారహితం వల్ల సమస్యలు క్రయ విక్రయాల్లో కానీ, లేదంటే ఏవైనా డాక్యుమెంట్ల వ్యవహారంలో కానీ, లేదంటే ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు బాగా కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఏవైనా రిజిస్ట్రేషన్కి సంబంధించిన విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రేమించిన వ్యక్తులు వివాహం కోసం చేసేటటువంటి ప్రయత్నంలో ఆటంకాలు ఎదురవుతాయి. మీ గురించి చెడుగా ప్రచారం చేసే వ్యక్తుల వల్ల మీరైతే ఇబ్బందులు ఈరోజు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ తులారాశి జాతకులకు ఈరోజు మీకు నరదిష్టి, నరఘోష అనేది విపరీతంగా ఉంటుంది. అలాగే మీ మీద మీరు చెయ్యని తప్పులకు నిందలు వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి విద్యార్థులు చదువుకున్నది సరిగ్గా జ్ఞాపకం పెట్టుకోకపోవడం, చదువులో కాన్సన్ట్రేషన్ మిస్ అవడంతో పాటు ఏకాగ్రత లోపించడం వంటి అవకాశాలు, అలాగే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో అనుకోని చికాకులు, మెంటల్ టెన్షన్స్, ఉద్యోగపరంగా అనేక రకాల సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక స్త్రీలకు సంతానంతో కానీ, లేదా కుటుంబంతో కానీ అనవసరమైనటువంటి మనస్పర్ధలు, చికాకులు, అలాగే ఇంట్లో సమస్యలు అధికమవ్వడము, దీంతో పాటుగా పని ఒత్తిడి కూడా అధికమవ్వడం జరుగుతుంది. అలాగే కుటుంబంలో చిన్న మనస్పర్ధలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈరోజు ఈ యొక్క తులారాశి వారు ప్రతికూల ఫలితాలు తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు పొందడానికి తులారాశి వారు దేవీ పారాయణం చదువుకోండి. అలాగే మీకు దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి, ముఖ్యంగా అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే మీకు కెరీర్ పరంగా, విద్యాపరంగా, కుటుంబం పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా శుభప్రదంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.